హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈజీగా పులావ్ చేసుకోవడం చూపిస్తున్నా కుక్కర్లో. పులావ్ కోసం 2 ఆనియన్స్ 2 చిల్లీస్ తీసుకున్నా. దాన్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా సన్నంగా. ఎంత సన్నంగా కోసుకుంటే అంత ఫాస్ట్గా ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అవుతాయి. సో అలా కోసుకున్న తర్వాత చిల్లీస్ కూడా స్ట్రైట్గా కోసుకొని మిడిల్లో కోసుకోవాలి. అలా ఉంటే ఆ కారం అనేది బాగా పడుతుంది. సో ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ లెమన్ పిండుకోవాలి, తర్వాత సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొరియండర్ పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, కొంచెం నెయ్యి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో మిగిలిపోయిన గీ అయితే వేసా. అది అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం వేసా. ఇదంతా బాగా హీట్ అవ్వాలి. ఆయిల్లో సాజీరా అండ్ జీలకర్ర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీస్ వేసి ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ మగ్గడానికి నేను సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నా. సాల్ట్ వేస్తే బేగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి అంట. సో అందుకే నేను సాల్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అయితే ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి కలుపుకోవాలి. చికెన్ చూసారా బాగా మసాలాని పట్టినట్లుంది. చికెన్ అంతా వేసేసాక చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మసాలా అంతా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. సో నేను బాగా మిక్స్ చేస్తున్నా. ఓ 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఫ్రై అయ్యాయి. మనం బాగా మిక్స్ చేసుకొని చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడే మనం రైస్ వేసుకోవాలి. రైస్ నేను 1.5 గ్లాస్ తీసుకున్నా. సో దానికి వాటర్ 1:2, సో 3 గ్లాసెస్ వేసుకున్నా వాటర్. సో అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా చూసుకోవాలి సరిపోయిందో లేదో. సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా కూడా కొంచెం వేసా. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసా. అదంతా ఒక్కసారి బాగా కలిపేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నా. ఇది 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంతేనండి ఈజీ పులావ్ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.